హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి అయితే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ అయితే ఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. నిజంగా మొన్న నేను అనుకున్నాను వెంకటేష్ గారి వాయిస్ సూపర్ ఉంది అని చెప్పేసి ప్రోమో చూసినప్పుడు. కాకపోతే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు అవసరమా వెంకటేష్ గారికి ఈ పాట అన్నట్టు అనిపించింది బై నాకైతే. ఎందుకు అని చెప్పేసి నన్ను మీరు తిట్టుకున్నా ఓకే, కానీ కొంచెం అసలు నాకు ఏదో మిస్ అయినట్టు అనిపించింది. ఆయన వాయిస్లో కావచ్చు, ఆయన ఏదో నాకు నిజంగా మిస్ అయింది భయ్య. నాకు అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోనా లేకపోతే ఆయన పాడే లిరిక్స్లోనా ఆయన వాయిస్లోనా అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. కానీ కాకపోతే సాంగ్ అయితే ఎక్కడో మిస్ అయింది అని చెప్పేసి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది భయ్య. అది కేవలం మన వెంకటేష్ గారి వాయిస్ వల్ల అనేమన్నా అని అనిపించచ్చు. కాకపోతే ఈ సాంగ్లో పర్టికులర్గా వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ది ఏదైతే ఉందైతే అది మాత్రం అసలు అసలు అది వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని సినిమాలు మనం చూసాము. వెంకటేష్ గారి సినిమాల్లో ఇలాంటివి కామన్గా ఉంటాయి. కాకపోతే ఇది చాలా వేరే అని చెప్పచ్చు. ఎందుకంటే పక్కన మన మీనాక్షి అసలు చాలా క్యూట్గా ఉంది. నాకు నిజంగా సూపర్ అనిపించింది. వెంకటేష్ గారి పక్కన వేరే వేరే లెవెల్లో ఉంది అని చెప్పచ్చు. అంటే నేను ఐశ్వర్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా అని మీరు అనుకోద్దండి భయ్య, ప్లీజ్ దయచేసి. నాకు ఎంత పక్కన ఉన్నా కూడా మీనాక్షి సూపర్ అనిపించింది. కాబట్టి అయితే ఇదంతా పక్కన పెడితే సాంగ్ అయితే ఓవరాల్గా బాగాలేదు అని చెప్పలేను, అలా బాగుందని చెప్పలేను. ఏదో నాకు ఆయన వాయిస్లో ఏదో మిస్ అయింది అని చెప్పేసి మాత్రం చెప్పాను. కాకపోతే సినిమా మాత్రం సూపర్ ఉంటుంది భయ్య, మిస్ అవ్వకండి. అంటే 4 సినిమాలు ఉన్నాయని చెప్పేసి ఈ సినిమాని కొద్దిగా వెనక్కేద్దామని మాత్రం అనుకోవద్దు. అసలు తెలుసు కదా వెంకటేష్ గారి ఎలా ఉంటుందో రేంజు, ఒక్కసారి ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా ఉంటుందో సినిమా మనందరికీ తెలిసిందే. కాబట్టి ఏదో ఒక కొద్దిగా ఆ ప్లేస్లో మీరు కూడా ఆ 4 సినిమాలు ఈ సినిమా కూడా ఒకటి అనుకొని చూసేయండి ప్లీజ్ దయచేసి.